నిర్వహిస్తున్న తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ 2024 కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులకు, ప్రేక్షకులకు, కళా పోషకులకు, ఈనాటి అవార్డు గ్రహీతలకు సాదర స్వాగతం. మనకంటూ మన భాష, మన కళలు, మన ప్రాంతం, మన మట్టి వాసన, మన ఉనికి, మన ప్రతిభ, మన పండుగ, మన నానుడి, మన సంస్కృతి, మన ఉన్నతి. ఈ పదం వినబడితే చాలు మహోన్నతమైన తోడ్పాటును పంచే గుణం గౌరవనీయులైన డాక్టర్ మామిడి హరికృష్ణ గారిది. ఒక పండగల సాంస్కృతిక శాఖ ప్రతినిత్యం యువజనోత్సాహంతో కలకలలాడడానికి నాంది తానై నిలిచే భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. మరి ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ అండ్ తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపర్టరీ వారు నిర్వహిస్తున్న తెలంగాణ ఐకాన్ అవార్డు ఫంక్షన్కి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్సులు, అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభం అవుతుంది, తర్వాత అవార్డు డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనేది జరుగుతుందన్న విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్సులు, అందరికీ శుభాకాంక్షలు. ఇలా గోమాతను పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయని పురాతన కాలం నుంచే ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు. అంటే గోవు ఆసవంతం కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది అంటారు. మరి ఆ ప్రత్యేకత ఏంటి అన్న విషయాన్ని డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ గారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, మేకప్ అండ్ కూచిపూడి డాన్స్కి గాను అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పటి వరకు గోమాత ప్రాముఖ్యతను వివరిస్తూ 72 ప్రదర్శనలు చేశారు. అంటే ఇది ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రదర్శన 72వ ప్రదర్శన. కానీ శ్రీకాంత్ గౌడ్ గారి సంకల్పం మాత్రం 108 ప్రదర్శనలు చేయాలని అనుకుంటున్నారు. సో ఎవరు ఆహ్వానించినా కూడా వారి దగ్గరికి వచ్చి గోమాత యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నారు డాక్టర్ కె శ్రీకాంత్ గౌడ్ గారు. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో గోమాత ప్రాముఖ్యతను తన నృత్యం ద్వారా మనకి అందించబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్ డాక్టర్ కె శ్రీకాంత్ గౌడ్ గారు.
రక్షించి కాపాడి గోమాత ఇరవెల్లువైతివే గోమాత జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గోసంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం చక్కటి అవకాశం ఇస్తున్నారండి అమరీష్ గారికి. 72 performance are completed. I want to do 108 performances. Thank you, sir. చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వాయిస్ స్టూడియో వారు సమర్పించే ఈ కార్యక్రమము తెలంగాణ ఇకాన్ అవార్డ్స్ 2024 నిష్ణాతులైనటువంటి రకరకాల రంగాలలో నిష్ణాతులైనటువంటి కొంతమందికి ఈరోజు ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరియు ఆ సన్మాన గ్రహీతలు అవార్డులు అందుకోబోయే గ్రహీతలకు తెలంగాణ వాయిస్ స్టూడియో వారి తరఫున అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. అవార్డు చిన్నప్పటి నుంచి జీవితకాలంలో ఎవరన్నా అవార్డు అంటే పక్క వ్యక్తిని భుజం తట్టి ఒక గొప్పగా అనిపించిన చిన్న విషయాన్ని తాత కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, స్నేహితులు కానీ ఎవడైనా సరే ఈ ప్రపంచంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అవార్డు దొరుకుతూ ఉంటుంది ప్రతిరోజు మనకి. ఎంత చిన్న మాట అయినా సరే భుజం తట్టి మనవడిని ఆహా అని తాత అనగానే ఆ మనవడు పొంగిపోతాడు. వాడికి ఏం తెలియకపోయినా సరే తెలుస్తుంది, చిన్న వయసు అయినా సరే గ్రహిస్తాడు. అలాగే జీవిత క్రమంలో ఈ జీవనంలో కొంతమంది వ్యక్తులు తమకు ఏదైనా రంగంలో కానీ ఏదైనా విషయంలో కానీ కొంతమంది ఆల్రౌండర్స్ ఉంటారండి. కొంతమంది ఈ అవార్డు అనేది చాలా గొప్ప విషయం. నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నా అంటే నా జీవిత కాలంలో కళారంగంలో
ఇలాంటి వేదికలు పాల్గొనడానికి అవకాశం దొరకలేదండి. అంత మాత్రం నేను పెద్ద సీరియస్ వర్కర్నే కాదు. అక్కడ నా ఉద్యోగం అలా ఉంది కాబట్టి నా సమస్యతోటి ఎంత మనసులో కోరికున్నా నేను కార్యక్రమాలు హాజరు కాలేకపోయాను సార్. ఈరోజు ఈ తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రెపర్టరీ వారు, తెలంగాణ వాస్ స్టూడియో వారు ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయము. అవార్డు పొందేవారు కూడా వారు కూడా అంతే గొప్పవారు. అవార్డు అంటే మాటలు కాదు సార్, ఏదో ఒక రంగంలో ఒక నిష్ణాత ఉంటే తప్ప లభించదు. ఈవెన్ స్కూల్లో కూడా పంతులు 10 మంది స్టూడెంట్స్ ఉంటే అందరినీ శభాషణడు, 2 ముగ్గురు అంటాడు. కానీ ఇది ఏంటంటే వేరే వాళ్ళకి స్ఫూర్తి కార్యక్రమం అని చెప్తాను సార్. ఎందుకు స్ఫూర్తి కార్యక్రమం అంటే ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు చూసినప్పుడు పాల్గొన్నవారు ఏమంటే వేరే వాళ్ళకు కూడా ఇది బయలాయించిపోతుంది. ఐ మీన్ స్ప్రెడ్ అవుతుంది అన్నమాట సమాజంలోకి ఒక మెసేజ్. దానివల్ల ఇది నిరంతరం అలాగే కొనసాగే ఒక దిశని, ఒక మార్గాన్ని నిర్దేశించే కార్యక్రమం ఇది. ఇంత గొప్ప కార్యక్రమానికి సాహసించి పూనుకొని ఇవాళ రమేష్ కిషన్ గౌడ్ గారు మరియు వారితో పాటు చాలామంది ఉంటారు సార్, అందరికీ పేరు చెప్పలేను. అలాగే ఈరోజు అవార్డులు గ్రహించబోతున్న వారి యొక్క ప్రతిభ పురస్కారాలకి వారికి అందరికీ తెలంగాణ థియేటర్ మీడియా రెపర్టరీ వారి తరఫున, తెలంగాణ వాయిస్ స్టూడియో వారి తరఫున అందరికీ శుభాభినందనలు. ఇలాగే మీరు ఇంకా ఎన్నో అవార్డులు రివార్డులు పొందాలని అభిలషిస్తూ ఇక తదుపరి కార్యక్రమాలు ఈ తెలంగాణ థియేటర్ మీడియా రెపర్టరీ వారు, వాయిస్ స్టూడియో వారు వారి కార్యక్రమానుసారంగా తదుపరి కార్యక్రమాలు కంటిన్యూ అవుతుంటాయి. దయచేసి ఆపతులు ఓపికగా వేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ వాయిస్ స్టూడియో నిర్వహిస్తున్న తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ 2024 కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకు, కళా పోషకులకు, ఈనాటి అవార్డు గ్రహీతలకు మరొకసారి సాదర స్వాగతం. మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమానికి రావాల్సిన ముఖ్య అతిథులు విచ్చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో అవార్డు పురస్కార ప్రదానం కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి ఈనాటి ఈ తెలంగాణ ఐకాన్ 2024 సంవత్సరానికి గాను అవార్డు పొందుతున్న అందరి ప్రొఫైల్స్ కూడా నేనైతే ప్రత్యేకంగా చదవడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో మామూలుగా అంటుంటారు కదా, దేశం మారాలి 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 అంటూ ఉంటారు. అందరూ మారాలి అంటారు కానీ ఎవరు మారాలో చెప్పరు కదా. కానీ ఈరోజు ఈ అవార్డులను ఎవరైతే తీసుకుంటున్నారో, ఈ అవార్డులను ఎవరైతే పొందుతున్నారో వారందరూ కూడా ఎవరికి వారున్న రంగంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని తమ చుట్టూ ఉన్న సమాజాన్ని, అంటే తమకు తెలిసిన విషయంలో తమదైన రంగంలో మార్పును తీసుకొస్తూ ముందుకు వెళ్తున్నారు. అందుకే వారందరూ ఈరోజు తెలంగాణ ఐకాన్ అవార్డుకి వారు ఎంపికయ్యారు. నిజంగా ఒక్కసారి వారందరికీ మీ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయండి. ప్రజల సేవలను బాధ్యతాయుతంగా అందిస్తూనే జిల్లా మరియు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రను వహిస్తూ సంగారెడ్డి జిల్లా మహిళా మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సంగారెడ్డి ప్రజల మరియు మహిళల హక్కుల సామాజిక సేవలలో కీలక పాత్రను పోషిస్తూ ప్రస్తుతం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్గా బాధ్యతలు వహిస్తున్న శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నిర్మలా జగ్గారెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ఉదయం ప్రారంభించి మరి ఈరోజు ఐకాన్ అవార్డ్స్ 2024 కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ కళల్ని యావత్ భారత జాతి గర్వించే విధంగా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ తానున్నానని ధైర్యాన్ని ఇచ్చే కళా ప్రేమికుడు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ అందరి కళాకార ధ్వనులు మంగళ వాయిద్యాలుగా వినబడాలి. అలాగే ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని, అంటే ప్రతిభ అనేది ఎక్కడెక్కడో ఉంటుంది, మరి
తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ అంటూ వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వారందరినీ గుర్తించి తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ అనే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసిన తెలంగాణ వాయిస్ స్టూడియోస్, తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపోర్టరీ సంస్థ హెడ్ అధినేత శ్రీ రమేష్ కిషన్ గౌడ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మరి ఈనాటి ఈ కార్యక్రమం గురించి అలాగే కళాకారులందరి గురించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు నిర్మలా జగ్గారెడ్డి గారిని కోరుతున్నాను. మరి ఈరోజు ఇంత మంచి వేదికపై నేను రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే భాషా సంస్కృతి శాఖ తెలంగాణ ప్రభుత్వ సౌజన్యంతో ఏర్పాటు చేయడం, మరి దీనికి ముఖ్యంగా మన వేదికపై ఉన్న హరికృష్ణ గారికి, అలాగే రమేష్ కిషన్ గౌడ్ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకి, మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మన భారతదేశంలో 64 కళలు చూస్తాం. ఆ కళలో మరి ఈ నాట్యం కానివ్వండి, మరి సాంస్కృతిక శాఖలో ఉన్న ప్రతి నాట్యం కూడా మన ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. మనకే కాదు, పురాణాల వేదాల్లో కూడా దేవుళ్ళు కూడా ఆ నాట్య ప్రదక్షిణ చూసి ఎంతో వాళ్ళు మురిపంగా ఉండేవాళ్ళు. అన్నీ మర్చిపోయే విధంగా వాళ్ళ అడుగులో కానీ వాళ్ళ పదంలో కానీ ఉన్న భావాన్ని మనం సద్వినియోగం అంటే స్వాయించి మరి సంతోషించేవాళ్ళం. ఎట్లా అంటే ఇంద్రుడు మరి రంభ, ఊర్వశి, మేనక మరి నాట్యం చేస్తే ఎలా ఉంటుందో అంతకంటే వైభవంగా ఇప్పుడు మన పిల్లలు కానీ మన రాష్ట్రాలు కానీ అట్లాంటి నైపుణ్యం ఉన్న వ్యక్తులు ఉండడం చాలా సంతోషం. వాళ్ళని ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు కూడా ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. మరి ఆ ప్రోగ్రాంలో కూడా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం కూడా చూస్తున్నాం. చక్కటి పిల్లలని భవిష్యత్తు ఎట్లా తీర్చాలనేది కూడా మన అందరూ కూడా చక్కగా చూస్తున్నాం. ఒక సినిమా చూస్తే ఏదన్నా పాట డ్యాన్స్ చేస్తే కట్ అని మరి 1-2 గంటలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు మన పిల్లలు పాట మొదలు పెడితే పాట అయిపోయే వరకు కూడా ఆగకుండా డ్యాన్స్ చేసే తత్వం, ఆ భావన మన పిల్లలకు వచ్చినట్టే చాలా అదృష్టంగా భావించాలి. దానికి కానీ ఈరోజు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, మన మంత్రులందరూ కూడా ప్రతి కళలో ప్రతి వాళ్ళకి నైపుణ్యం ఎవరైతే ఉంటుందో వాళ్ళను ప్రోత్సహించి మన దేశం, మన రాష్ట్రం కాదు మన దేశంలోనే ఔన్నత్యాన్ని చాటే విధంగా తయారు చేయాలి. దాన్ని తప్పకుండా ఫండ్ ఇస్తామని కూడా మరి ఈ మధ్యలో చెప్పడం జరిగింది, మన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి సమయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనమందరం కూడా ముందుకు రావాలని నా తరపున కోరుకుంటూ, మరి ఎలాంటి ఇది ఉన్నా అవసరాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తుంది ప్రజల కోసం. కాబట్టి ప్రభుత్వం తరపున మా తరపున ఏది ఉన్నా కానీ కళాకారులకి మరి సహాయ సహకారాలు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలండి. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సంచాలకులు గౌరవనీయులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. First of all, I would like to say my heartfelt congratulations to all the recipients and all the awardees here. ఒక్కసారి మన కోసం మనం చేసిన పనులకు ఎవరైతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపర్టరీ సంయుక్త సారథ్యంలో 24 మంది అవార్డులను స్వీకరించబోతున్నారో, సో వారందరూ మన కోసం, మనం చేసిన పనుల కోసం, మనం చేసిన ఈ ప్రస్థానం ఇప్పటి వరకు నడిచొచ్చిన ఏ తొవ్వ అయితే ఉందో ఆ తొవ్వకి నమస్కారం పెట్టుకుంటూ మనందరికీ మనం
ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన కళాకారులతో మనం యాటిట్యూడ్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు పాస్ దట్ వాళ్ళని కమ్ అక్రాస్. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం ఇందులో. ఇక్కడ శ్యామల గారు ఉన్నారు, జోగిని శ్యామల మేడం, ఆమెది ఒక మార్గం. ఇక్కడ జంగయ్య గారు ఉన్నారు, ఆయనది ఒక మార్గం. ఆయన నాటక రంగంలో, పద్య నాటక రంగంలో గత 5 దశాబ్దాల కాలం నుంచి పనిచేసుకుంటూనే వస్తున్నారు. పద్యాలు అద్భుతంగా పాడతారు. శ్యామల గారు ఆమె ఒక దైవదత్తమైన ఒక అంశాన్ని స్వీకరించి ప్రతి బోనాల పండుగ అంటే మన అమ్మవారిని కీర్తించే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో తెలంగాణ జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన పండుగల్లో బోనాల పండుగ అయితే అమ్మవారి పండుగ. అది మాతృదేవతల ఆరాధనకు సంబంధించింది. ఆ సేవలోనే తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయ మూర్తి ఆమె. సో వారు శ్యామల గారు. అలాగే ఇక్కడ తులసీదాస్ గైక్వాడ్ అని ఉన్నాడు. అతను మహారాష్ట్ర బోర్డర్ ప్రాంతానికి సంబంధించిన నిజామాబాద్ జిల్లా బిడ్డ. కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, అక్షరాన్ని నమ్ముకున్నాడు, గ్రూప్స్ ఎగ్జామ్స్లో రాశాడు. తెలంగాణ సెక్రటేరియట్లో ఒక సెక్షన్ ఆఫీసర్గా తర్వాత మంచి గురుతరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. బట్ నేను ఒక్కరిని బాగుంటే బాగుండదు అనుకోలే. నేను ఒక్కరిని సరే బాగున్నాను, కష్టపడ్డాను, వచ్చాను, బాగున్నాను అని అనుకోలే. నెక్స్ట్ ఏం చేశారంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నా ఊళ్ళోనే ఉన్నారు, నా జాతి బిడ్డలే ఉన్నారు, నా అణిచివేయబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలే చాలామంది ఉన్నారు. సో వారందరికీ నేను ఏదో ఒకటి చేయాలి. చిన్నపిల్లవాడు, ఆయన పెద్ద 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏం కాదు, ఆయన మొత్తం లెక్కేస్తే 31 32 ఏళ్ళు ఉంటాడు అంతే. బట్ అలాంటి ఆలోచనతో సామాజిక సేవ చేయాలి, తన దాంటి అణగారిన వర్గం నుంచి వచ్చిన ప్రజలు ఎవరైతున్నారో వారందరికీ నా స్థాయిలో సేవ చేయాలని నిరంతరం తప్పిస్తున్న మనిషి అలాంటి తులసీదాస్ గైక్వాడ్. మనం తప్పట్టు కొట్టచ్చు సార్, చాలా మంచిగా సంతోషంగా తప్పట్టు. అలాగే ఇక్కడ విజయభాస్కర్ గారు, డాక్టర్ విజయభాస్కర్ గారు చాలా చక్కగా అంటే సేవ. కరోనా టైమ్స్ అని జనరల్గా మనం డాక్టర్లందరి గురించి ఎవరి గురించి మాట్లాడినా కరోనా సందర్భంలో డాక్టర్లు చేసిన సేవ అనన్య సామాన్యం, అజరామరం, చిరస్మరణీయం. అయ్యా మీకు చేతులెత్తి కాదు, మేము మొత్తం పాదాలు మొక్కినా కూడా తక్కువే అని అంటాం. కానీ ఒక్క కరోనా సందర్భం వచ్చిన తర్వాతనే చేయట్లేదు వాళ్ళు. డాక్టర్ విజయభాస్కర్ లాంటి వాళ్ళు కరోనాకి ముందు ఆయన వృత్తిని ఎంచుకున్నదే ప్రజాసేవ కోసం అనే వృత్తి ఎంచుకున్నాడు. ఆయన కావాలనుకుంటే ఎన్నైనా కావచ్చు, ఆయనకుంటే నేపథ్యం కొద్ది, కుటుంబ నేపథ్యం కొద్ది ఏదైనా కావచ్చు, కానీ కష్టపడి సాధించి ఒక 30 సంవత్సరాల క్రితమే డాక్టర్ కోర్సు కంప్లీట్ చేసి ఒక అద్భుతమైన హాస్పిటల్ పెట్టి ప్రతి సందర్భంలో కూడా సేవాభావంతో మనకు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామంటేనే లక్షల రూపాయలు అవుతాయి. అలాంటిది కాకుండా కేవలం సేవతోనే చేసుకుంటూ వస్తున్నటువంటి మంచి డాక్టరు, మనసున్న డాక్టర్. మన జనాల్లో మనసును తెలుసుకోవడానికి స్టెతస్కోప్ పెట్టి చూస్తారు, కానీ ఇలా చెయ్యి పట్టుకొని చూడగా మొహం చూడగానే అర్థమైపోతుంది పాపం ఈయన ఎలాంటి వాడు, ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చాడు, ఎన్ని కష్టాల నుంచి, ఎన్ని కన్నీళ్ళ నుంచి వచ్చాడు, ఎలాంటి దుఃఖాల నుంచి వచ్చాడు, ఆయనను ఎలా మనం చేయగలుగుతాం, ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం, మళ్ళీ ఆరోగ్యాన్ని ఏ విధంగా ఇవ్వగలుగుతాం అని ఆలోచిస్తున్న మంచి మనిషి. అలాగే ఇట్లా చాలా మంది మేడం, 24 మంది, 24 మామిడిపల్లి మల్లేశం గారు. ఈయన చూడండి అమ్మా, మనకు బోనాలంటేనే ఫస్ట్ కనిపించేది పోతురాజు. పోతురాజులే 7 అక్కలకి, 7 అక్క చెల్లెళ్ళకి ఒకే ఒక్క తమ్ముడు, ముద్దుల తమ్ముడు మన పోతురాజు. ఆ పోతురాజు దాన్ని అంటే ఆ వేషాన్ని కాదక్కడ, ఆ తత్వాన్ని తనలో ఆవహింపరి చేసుకొని కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా పోతురాజులాగా తన జీవితాన్ని గడుపుతున్నటువంటి అత్యంత అద్భుతమైన మనిషి. ఎవరు చాలా మంది ఒప్పుకోరు జనరల్గా, ఏంది పోతురాజు పసుపు పూసుకుండేంది, ఈ కథ ఏంది, తాడు పట్టుకుండేంది, ఇదంతా గజ్జలు కట్టుకుండేంది అంటారు. కానీ దాని ఒక పవిత్రమైన కార్యంగా, ఒక అమ్మవారికి నేను రక్షణగా నిలబడ్డవాడిని అంటే 7 అక్క చెల్లెలు. మనకు సప్తమాతృకలు అంటారు కదమ్మా, సప్తమాతృకలలో 7 అక్క చెల్లెళ్ళు అయితే మన మారమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ వీళ్ళందరూ అయితే వీళ్ళందరికీ ఉన్న ఒకే ఒక్క రక్షకుడు, ఒకే ఒక్క తమ్ముడు, బంగారు తమ్ముడు, ముద్దుల తమ్ముడు, రక్షకుడు ఎవరంటే పోతురాజు. మన నమ్మకం ఇది, మన విశ్వాసం ఇది, ఈ తెలంగాణ గడ్డ నేపథ్యం ఇది. సో దాంట్లోంచి వచ్చిన పోతురాజుని, ఆ పాత్రని, పోతురాజుని ఆవహించుకొని 4 రోజుల పాటు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అత్యంత అద్భుతంగా చేసుకుంటూ ఒక
అంకిత భావంతో చేస్తున్నటువంటి మనిషి అన్న. అంటే మనం జనరల్గా వీళ్ళు కూడా గుర్తు ఇంకేదో గండ పెండేరాలకు బంగారం కడియాలు దొడుకున్న వాళ్ళకే ఇస్తారు కదా. కానీ ఇది తెలంగాణ, దిస్ ఈజ్ తెలంగాణ, వేర్ వి కెన్ ఫైండ్ ద పీపుల్ హూ ఆర్ రియల్లీ సక్సెస్ ఫర్ ద పీపుల్. అంటే సేవలు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే నిజాయితీగా ఈ మట్టి కళారూపాలకి, ఈ మట్టి జీవన సంస్కృతికి ఎవరైతే తాపత్రయపడుతున్నారో వాళ్ళందరినీ గౌరవించాలని ప్రారంభమైంది పశువులు సహకరించడం వల్లనే. అలాంటి పశువులు అలంకరించుకుంటాడు, అలాంటి పశువులను పూజించుకుంటాడు, గోమాత అంటాడు. మరి దున్నపోతులు ఏం చేసినాయి? గోమాతని చాలా గౌరవించుకుంటాం, చాలా అద్భుతంగా చేస్తాం. మరి దున్నపోతు దున్నేది అది, వ్యవసాయం పంట ఇచ్చేది అది, మనకు మొత్తం రక్షణ ఇచ్చేది అది, ప్రతి దానికి ఉపయోగపడదు. దాన్ని కూడా గౌరవించుకోవాలి. ఆ గౌరవించుకునే సంప్రదాయ నేపథ్యంలో సదర్ ఫెస్టివల్ వచ్చింది. ఒక్కొక్క ఆ దున్నపోతుని చూస్తే, దున్నపోతు అంటే తిట్టినట్టు కాదు, అది మనకు తెలుగులో ఎట్లయిపోయిందంటే ఆ తిట్టులాగా అయిపోయింది. కానీ దట్ బుల్ అనగానే చూడండి ఒక వీరత్వం వచ్చింది, ఒక వీరత్వం, ఒక పశు పోషణలో మానవుడికి తోడుగా నిలబడి రక్షణగా నిలిచిన వృషభావతారం అది దున్నపోతు అనేది. వృషభావతారం అంటే శివుడిని అంతటి వాడిని కూడా భరించగలిగింది. తాండవం ఆడితే ఎవరు తట్టుకోలేరు, శివుడు తాండవం ఆడితే ఎవరు తట్టుకోలేరు. కానీ ఒక వృషభం మాత్రమే తట్టుకుంటుంది. నంది అంటాము, మరి మిగతా చాలా దానికి పేర్లు. కానీ అలాంటి వృషభానికి సంబంధించిన ఉత్సవాలు ఈ హైదరాబాద్ నగర ప్రత్యేకత. అలాంటి సదర్ ఫెస్టివల్ని మనం చూస్తుంటాం. దాని ఒక్కొక్క వృషభం ఖరీదు కనీసం కొన్ని కోట్లు ఉంటుంది అన్నమాట, మీకు కూడా తెలుసు. సో అలాంటి సదర్ ఫెస్టివల్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తూ వస్తున్నారు. అలాంటి వాటికి ప్రతీకగా లడ్డూ యాదవ్ గారిని ఈరోజు మనం సన్మానించబోతున్నాం. సో ఇది కదా తెలంగాణ. ఇది తెలంగాణ ఏమంటారు అంటే తెలంగాణలో ఉండే సాంస్కృతిక పండుగలు. ఒకప్పుడు సదర్ అనేది ఫెస్టివల్గా గుర్తించిందా 10 ఏళ్ల క్రితం? నెవర్, నాట్ ఎట్ ఆల్. బోనాలని ప్రకటించిలా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిందే అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించి భాషా సాంస్కృతిక శాఖ ద్వారా నెల రోజుల పాటు అత్యంత వైభవంగా బోనాల పండుగలు చేస్తున్నాం, బతుకమ్మ పండుగలు చేస్తున్నాం. అలాగే సదర్ ఫెస్టివల్ని కూడా మన డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ద్వారానే సదర్ ఫెస్టివల్ని ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. నారాయణగూడ దగ్గర చాలా అద్భుతంగా జరుగుతుంది, YMCA నారాయణగూడ దగ్గర అద్భుతంగా జరుగుతుంటుంది ఎవ్రీ ఇయర్. అలాగే ఇక్కడ మన జానపద కళాకారుల అసోసియేషన్ ఉంది, శ్రీనివాస్ గౌడ్ అని ఉన్నాడు. చాలా అద్భుతంగా ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే జానపద కళారూపాలన్నింటినీ ఏకీకృతం చేసి జానపద కళాకారుల సంఘం అని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆయన సేవలు అందిస్తున్నాడు. ఆయన శ్రీనివాస్ గౌడ్, ఆయన RTCలో ఉద్యోగి అయినప్పటికీ కళల పట్ల మమకారంతో చేస్తున్న మనిషి. అలాగే విశ్వకర్మ ఉన్నాడు. విశ్వకర్మ అంతర్జాతీయ స్థాయి దాదాపు ఒక 36 దేశాలు తిరిగి వచ్చింది ఆయన. ఉన్నాడు విశ్వ ఇక్కడ ఒక 36 దేశాలు తిరిగి వచ్చాడు. ఆయన ఓల్డ్ సిటీ బిడ్డ, పాత నగరం బిడ్డ. కానీ కాకపోతే ఏంటంటే మాధురి అద్భుతంగా నేర్పిస్తాడు, వివిధ జానపద రీతుల్ని అద్భుతంగా అవపోసన పట్టాడు, ఎంతో మందిని తయారు చేశాడు, వారిని ట్రైనింగ్ ఇచ్చి తయారు చేశాడు. మరొక వైపున ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పక్షాన జోనల్ కల్చరల్ సెంటర్స్కి ప్రతినిధిగా ఉన్నాడు. ఇదంతా ఉన్నా కూడా ఆయన డ్యాన్స్ చేయడానికి ఏమాత్రం సంకోచించాడు, అంటే ఇలా చేయడానికి ఇష్టపడతాడు. సో అలా విశ్వకర్మ చాలా చక్కని సేవాభావంతో పనిచేస్తున్న కళాకారుడు, కళా సాంస్కృతిక పిపాసి. సింగిడి అనే సంస్థను ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో దాదాపు ఒక 22 దేశాలు, ఎన్ని దేశాలు విశ్వ? 25 దేశాలలో సింగిడి కల్చరల్ ఆర్గనైజేషన్కి ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేశారు. అంటే ఎత్తుతుంది మనం ఇదంతా అనుకుంటాం తెలంగాణలో అర్థం చేసిందని, ఇంత తెలంగాణలో చేసింది. ఒకప్పుడు అనుకునేది మనం ఎవరో చేస్తారు అనుకునేది, ఎవరో కాదు. అవకాశం వస్తే, తలుచుకుంటే, సాధించాలనుకుంటే తెలంగాణ బిడ్డ, ఈ మట్టి మీద పుట్టిన ప్రతి బిడ్డ అత్యంత అద్భుతంగా, ఆకాశమే హద్దుగా అద్భుతాలు సాధిస్తారని చెప్పడానికే ఇప్పుడు ఈ తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ అమ్మ వీళ్ళందరూ. సో అలాగే ఇక్కడ మనకి వేములవాడ ద్రోణాచారి గారు ఉన్నారు. నేను అందరి గురించి చెప్పాలంటే చాలా టైం అవుతుంది. సో అందుకని నేను కొంత పేర్లతోనే జస్ట్ మెన్షన్ చేస్తాను. ఎవ్రీబడి హ్యాస్ కార్వ్డ్ దేర్ ఓన్ నీచ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్. సో అందుకని వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. అలాగే మనకి ఇక్కడ డాక్టర్ సూర్య వావిలాల ఉన్నాడు. అలాగే నవీన్ కుమార్ సితార్ వాదనలో అత్యంత అద్భుతమైన ప్రసిద్ధి, దాదాపు 3 దశాబ్దాల కాలం నుంచి సితార్ని వాయిస్తూ ఉన్నాడు. వివిధ హోటల్స్లో ఆయన సితార్ వాదన వింటూ అందరూ పరవశించిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే డాక్టర్ కిరణ్ గారు ఉన్నారు.
అలాగే ఇద్దరు స్పోర్ట్స్ పర్సనాలిటీస్, యంగ్ స్పోర్ట్స్ లేడీస్, గర్ల్స్, అమ్మాయిలు, మన తెలంగాణ బిడ్డలు. మన జనరల్గా పవర్ లిఫ్టింగ్ అనేది చాలా టఫ్ స్పోర్ట్స్ ఈవెంట్. అలాంటి దాంట్లో పవర్ లిఫ్టింగ్లో స్ట్రాంగ్ విమెన్గా ఇద్దరు ఉన్నారు, తేజస్వి అండ్ రాజశ్రీ. ఇద్దరు కూడా అంటే ఆడాళ్ళు అబలలు, వాళ్ళకి ఏం పని చేత కాదు, ఎత్తలేరు, దించలేరు, మోయలేరు అని అనుకుంటాం కదా జనరల్గా. అలాంటి ఒక భావనని పటాపంచలు చేస్తూ మేము కూడా ఎంతటి బరువులనైనా మోయగలుగుతాం అనే జీవితాన్ని మోస్తున్న వాళ్ళం. ఆఫ్టర్ ఆల్ ఈ భౌతికమైన బరువులు మాకు లెక్క ఇది కదా. ఆడాళ్ళు మోసినంత బరువులు మిగతా వాళ్ళు మగాళ్ళు చేయలేరు. స్త్రీలకు ఉన్నంత సహనం భూమితో సమానం. అందుకే భూమి ధరిత్రీదేవిని, వసుధాదేవిని, భూదేవిని స్త్రీతో పోలుస్తాం కదా. సో అలాంటి శాంతమూర్తి, అలాంటి అద్భుతమైన భరించగలిగే శక్తి కలిగినటువంటి ఆ స్త్రీమూర్తులు మేము అని నిరూపిస్తూ ఈ ఇద్దరు ఆడబిడ్డలు అద్భుతంగా పవర్ లిఫ్టింగ్లో సూపర్ హిట్గా వాళ్ళు ముందుకెళ్తున్నారమ్మా. నేషనల్ లెవెల్లో కూడా చాలా మంచి ప్రతిభని కనబరిచారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు త్వరలో అయ్యే అవకాశం ఉంది. మన ప్రోత్సాహం కూడా మీ అందరి ఆశీస్సులు కావాలి. ముఖ్యంగా మన సారి జయప్రకాష్ గారి, మీరు నిర్మలమ్మ, మీరు కూడా ఎప్పుడు వాళ్ళందరికైనా ఉండాలి. అలాగే భూమా గంగాధర్ గారు, అలాగే ఆచార్య రమేష్ గురూజీ గారు, రవీందర్ రెడ్డి గారు, సదాశివరెడ్డి గారు, కుమార్ గౌడ్ గారు, ఆనంద్ కుమార్ గారు, కిషోర్ సీతా వైద్యం గారు, తర్వాత పన్యాల మమత గారు. ఈమె మంచి ఆర్టిస్ట్గా ఉన్నారు, చాలా చాలా సేవ కూడా చేస్తారు. సినిమాల్లో కూడా నటించారు, టీవీ సీరియల్స్లో కూడా నటించారు. తర్వాత సుధా జైన్ గారు, తర్వాత ప్రదీప్ కుమార్ గారు, జగన్మోహన్ గారు. సో ఇలా వీరందరూ కూడా ఒక్కొక్క రంగంలో, తమదైన రంగంలో ప్రత్యేక ప్రతిభని చూపించిన వాళ్ళు. నిస్వార్థంగా ఏం ఆలోచించకుండా ఏదో వస్తుంది, ఏదో అవార్డు ఇస్తారు, ఎవరో గుర్తిస్తారనే ఆలోచన లేకుండా ఎప్పటికప్పుడు తమ నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ముందుకెళ్తున్నటువంటి వాళ్ళు. సో అలాంటి వారికి ఈరోజు మీ చేతుల మీదుగా అవార్డుల పురస్కారం ప్రదానం చేయడం సంతోషంగా భావిస్తూ మరొక్కసారి మన కోసం మనం ఇప్పటి వరకు చెప్పుకున్న 24 మంది ఎవరు మన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నవారు, నమ్మిన లక్ష్యం కోసం పనిచేస్తున్నవారు, సమాజ కళ్యాణం కోసం పనిచేస్తున్నవారు, లోకహితం కోసం పనిచేస్తున్నవారు. సో అలాంటి వారందరూ కూడా ఈ తెలంగాణ మట్టి బిడ్డలకు చేస్తున్న సత్కారంగా భావిస్తూ అందరికీ నమస్తులు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్, మొట్టమొదటి మహిళా చైర్పర్సన్. జనరల్గా చాలా మంది ఏంటంటే ఆడవాళ్ళు ఏ పనులకు బాగా పనిచేస్తారంటే సున్నితంగా, సుకుమారంగా, కొంచెం సామాజికమైన హృదయంతో కూడిన అంటే విమెన్ డెవలప్మెంట్, చైల్డ్ డెవలప్మెంట్ అలాంటి వాటికి పనిచేస్తారు. కానీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పారిశ్రామిక వ్యవస్థకు సంబంధించింది. విద్యుత్తు, వాటర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించింది. ఏ మౌలిక సదుపాయాల కల్పన వల్ల అయితే పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందో, జాతీయ అభివృద్ధి సాధ్యమవుతుందో, రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందో అలాంటి ఒక బృహత్తర వ్యవస్థకి అధినేత్రిగా అమ్మ గారు ఈరోజు అపాయింట్ అవ్వడం అనేది చరిత్ర. ఇది మొట్టమొదటి మహిళ మమ్మీ ఈ పదవిని నిర్వహిస్తున్న మొట్టమొదటి మహిళ తెలంగాణ. ఏపీలో ఉన్నప్పుడు కూడా ఏపీ ఐఐసి ఉంది, కానీ ఎప్పుడు కూడా దానికి నాకు తెలిసైతే స్త్రీమూర్తులు లేరు. సో మీరు చేస్తున్నారంటే అది అద్భుతం. తొలి మహిళ టిఎస్ఐఐసికి అధ్యక్షత వహిస్తున్న మొట్టమొదటి మహిళ. నిజంగా ఇది కూడా స్ఫూర్తే. సో అందుకని మీరు కూడా తెలంగాణ ఐకాన్ అమ్మ మీరు. అందుకని అలాంటి ఒక అద్భుతమైన మాతృమూర్తి తెలంగాణ ఐకాన్ లాంటి నిర్మలమ్మ గారి చేతుల మీదుగా, డాక్టర్ నిర్మలమ్మ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ పురస్కారం పొందడం అద్భుతంగా భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు పురస్కార ప్రదానం. ఇక్కడ ఇంతమంది ఉన్నారు మన ఇన్స్పిరేషన్ పొందడానికి. సో వారందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవార్డు కార్యక్రమాన్ని మొదలెడదాం. మొట్టమొదటిగా శ్రీ మామిడిపల్లి మల్లేశం గారు. బోనాలు ఫెస్టివల్ అనగానే మనందరికీ గుర్తొస్తారు పోతరాజు వేషం. మరి మామిడిపల్లి మల్లేశం గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు మరి నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు వినిపించాలండి. ఇది మీ ప్రతిభకి కొలమానం కాదు, తెలంగాణ ప్రభుత్వం తరఫున మీకు అందించే ఒక ప్రోత్సాహం, ఒక సత్కారం. అంటే కళని గౌరవం
లడ్డు యాదవ్ గారు, సదర్ ఫెస్టివల్ ఐకాన్ లడ్డు యాదవ్ గారు ప్లీజ్. తర్వాత శ్యామలాదేవి గారు, ఇందాక మాట్లాడినప్పుడు వంశ పారంపర్యంగా మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు, మీ అందరికీ గుర్తుంది. ముగ్గురు కూడా తర్వాతి తరానికి మనకి పోతరాజులుగా కనిపిస్తారు. రెడీ సార్. సార్ ఇక్కడ బోనాలు ఫెస్టివల్లో కనిపించే పోతరాజు గారి వారసులు ఇక్కడ ఉన్నారు వేదిక పైన. థ్యాంక్ యూ అండి. శ్యామలాదేవి గారు, శ్యామలాదేవి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బోనాలు ఫెస్టివల్లో మనకి అమ్మవారు ఎంత అత్యంత పవిత్రంగా మనల్ని దీవిస్తున్నట్టుగా కనిపిస్తారో, శ్యామలాదేవి గారిని సాధారణంగా చూసినా కూడా అలాగే ప్రశాంత వదనంతో చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. శ్యామలాదేవి గారికి శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు అండ్ అలాగే నాలుగు హరికృష్ణ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. ధన్యవాదాలు. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ స్టేట్ స్పోర్ట్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి రావాలి. సో పల్లె ప్రజలు అలవోకగా నిత్య జీవితంలో జరిగే విషయాల్ని అంశంగా తీసుకొని పాడుకునే పాటలు, మరి ఏ ఇతర ప్రభావాలకు అతీతంగా నిలిచి ప్రవహించే ఒక జీవధార జానపదం. మరి అలాంటి జానపదాన్ని పరిరక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్న శ్రీనివాస్ గౌడ్ గారు. ధన్యవాదాలు సార్. లడ్డు యాదవ్ గారు ఇచ్చేసారు ఇప్పుడే. సో ఒక్కసారి గట్టిగా మీ చప్పట్లు వినిపించాలండి, ఎందుకంటే ఇక్కడ ఐకాన్ అవార్డ్స్, తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ అనే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. మరి అలాంటి కార్యక్రమంలో మీరు అవార్డు విశ్వకర్మ గారు గట్టిగా కరతాళ ధ్వనులను ఇందాకే అంటున్నాం. కళాకారులకు కావాల్సింది కేవలం ఒక ప్రోత్సాహం మాత్రమే. సరే కనిపించకపోతే నా మాట వినిపిస్తుంది కాబట్టి నా మాట అంటే ఈ టైంలో సార్ ఇక్కడ. తర్వాత వేములవాడ ద్రోణాచారి గారు సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. అండ్ వేములవాడ ద్రోణాచారి గారు ఇందాక అద్భుతంగా పద్యాన్ని కూడా పాడి వినిపించారు, తన అనుభవాన్ని షేర్ చేసుకుంటూ. వేములవాడ ద్రోణాచారి గారు సతీ సమేతంగా విచ్చేశారు. వేములవాడ ద్రోణాచారి గారు ఇక్కడ కుటుంబ సమేతంగా తెలంగాణ ఐకాన్ అవార్డుని అందుకుంటున్నారు. ఈ సేవా కార్యక్రమాలకి తర్వాత వీరంతా కూడా వారసులు కావాలని కోరుకుంటాం సార్. కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేశారు. సో అవార్డీస్ ని అనౌన్స్ చేస్తున్నప్పుడు ప్లీజ్ కెమెరామెన్ వాళ్ళకి ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో మరి కార్యక్రమానికి ఒక ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ఐకాన్ అవార్డుని అందుకుంటున్నారు కాబట్టి మీ అభినందనల్ని తెలియచేయండి మీ కరతాళ ధ్వని. తులసీదాస్ గైక్వాడ్ గారికి, గౌరవనీయులు నిర్మలా జగ్గారెడ్డి గారు అండ్ అలాగే మాధవి హరికృష్ణ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. సో అందరూ గమనించాలి, మీకు ఇచ్చిన ఆ ప్రశంసా పత్రం ఏదైతే ఉందో దానిపైన పేరు రాసి లేవండి, తర్వాత మీకు చక్కగా అది రాసి ఇస్తారు. ఇందాక సార్ చెప్పారు అద్భుతంగా సితారా వాయిద్యాన్ని వాయిస్తారు. తర్వాత డాక్టర్ కిరణ్ గారు, ఎల్ తేజస్వి అండ్ అలాగే బి రాజశ్రీ గారు రెడీగా ఉండండి.
చేయాలని ఈ వేదిక కోరుకుంటోంది. బి రాజశ్రీ గారు, తర్వాత డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, ఫౌండర్ ఆఫ్ డిజేబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ అండ్ అలాగే బిఎల్ఎన్ చారిటబుల్ ట్రస్ట్. ఇందాక విజయ్ కుమార్ గారి గురించి హరికృష్ణ గారు మీకు అందరికీ వివరించారు. తర్వాత ఆనంద్ కుమార్ గారు, సహాయాన్ని అందిస్తున్నారు. ఆనంద్ కుమార్ గారు, కిషోర్ చీత వైద్యం గారు, ఫౌండర్ ఆఫ్ పద్మశాలి అసోసియేషన్. ఇందాక సార్ దొంతి జంగయ్య గౌడ్ గారు, గంగాధర్ గౌడ్ గారిని అలాగే వివి రావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత భూమ గంగాధర్ గారు వారి రిజిస్ట్రేషన్ అలాగే రాష్ట్ర స్థాయి యువ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడంలో కీలకంగా నవభారతి యువజన సంస్థ వేదికగా పనిచేశారు. గంగాధర్ గౌడ్ గారు అలాగే వివి రావు గారు దయచేసి వేదికపైకి రండి. ఇక్కడే ఉండండి. మరి ఇప్పుడు స్టూడెంట్స్కి ప్రభుత్వ పాఠశాలలో వ్యక్తిత్వ వికాస శిబిరాలను నిర్వహిస్తూ రామకృష్ణ మఠంలో ప్రముఖ అతిథిగా అనేక వందల వేలాది విద్యార్థులకు ప్రేరణగా ఉండి సహజ ఆనంద యోగ ద్వారా ప్రేరణ అందించారు గురుతుల్యులు గురుదేవులు. ఈ టైంలో కవితారెడ్డి గారు, కవితారెడ్డి గారు మరి ఈ ఐకాన్ అవార్డ్స్ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో తదుపరి ఇలాగే కొనసాగుతూ ఎంతో మంది ఐకాన్స్ ని వెలికి తీయాలని కోరుకుందాం. వారందరికీ మీరే ఇన్స్పిరేషన్ అండి. తదుపరి అవార్డు లక్ష్మణ్ కుమార్ గారు. లక్ష్మణ్ కుమార్ గారికి సన్మానం జరుగుతుంది. బలగం సినిమా ఎంతమంది హృదయాల్లో అలా నిలిచిపోయింది, ఎంతమంది హృదయాల్ని కదిలించింది. తదుపరి అవార్డు ఉండాలండి. తర్వాత గ్రూప్ ఫోటో తీసుకోవాలి మనందరం. పత్రిక సంతోష్ గారికి ఒక్కసారి గట్టిగా అండి, అందరూ ఉండాలి. మరొక ఇద్దరు అవార్డు తర్వాత అందరూ గ్రూప్ ఫోటో తీసుకోవాలి. పుల్లెల గోపీచంద్ గారి గోపీచంద్ అకాడమీలో ఆయన ఫిట్నెస్ అండ్ స్పోర్ట్ ట్రైనర్గా
చేస్తున్నారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ గోల్డ్ మెడలిస్ట్ మరియు నేషనల్ గోల్డ్ మెడల్స్ అవార్డుల్ని ఎన్నిటినో పొందారు. అనేక దేశాలలో కూడా ఆయన ఫిట్నెస్ ట్రైనర్గా పొంది ఆయన ఫిట్నెస్లో మరియు యోగాలో మాస్టర్ డిగ్రీలను సంపాదించి ఆయన రిసర్చ్గా వర్క్ చేస్తున్న రాజు గారు అభినందనీయులు. అవార్డీస్ అందరూ కూడా ముఖ్య అతిథులతో ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. బయట ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇన్ఫార్మ్ చేయండి. అవార్డు శ్రీరావు గారు మరోసారి గుర్తు చేశారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కటి నృత్యంతో కార్యక్రమానికి స్వాగతాన్ని పలికి శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీదుగా అభినందనలు తెలియజేస్తున్నారు.